హాయ్ అండి, సీఎం కిచెన్కి స్వాగతం. నేను మీ దివ్య. ఈరోజు చేయబోయే రెసిపీ చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. కొమ్ము శనగలతో చాట్ చేస్తున్నాను. ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా మంచిదండి, చాలా హెల్దీ. స్కూల్కి వెళ్ళే పిల్లలకి అప్పుడప్పుడు ఇది మాత్రం చేసి పెట్టండి, చాలా మంచిది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేను ఒక కప్పు కొమ్ము శనగల్ని రాత్రి అంతా నానబెట్టుకున్నానండి. మొలకలు వచ్చేసి చూసారా, మరో 2-3 గంటలు నానబెడితే మొత్తం మొలకలు వచ్చేస్తాయి. ఇలా మొలకలు వచ్చిన ఈ కొమ్ము శనగల్ని ఒక 5-6 విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలండి. డైరెక్ట్గా నానబెట్టినవి కూడా వేసుకోవచ్చు, కానీ కొద్దిగా గట్టిగా ఉంటాయి కనేసి నేను ఒక 5-6 విజిల్ పెట్టాను. చాలా మెత్తగా ఉడికేంతవరకు విజిల్ పెట్టుకుని ఉడికించుకున్నానండి. 5-6 విజిల్కే మెత్తగా వచ్చేసాయి. చూసారు కదండి, ఈ విధంగా చూడండి ఎంత స్మూత్గా అయిపోయాయి. ఇలా ఉడికించుకున్నవి ఈ వాటర్ అంతా వంపేసి వేరే బౌల్లో వేసుకున్నానండి. చూసారా, ఇలా వాటర్ అంతా వంపేశాక వేరే మిక్సింగ్ బౌల్లో వేసుకున్నానండి. ఇలా ఈ కొమ్ము శనగలను వేసుకున్నాక ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని, చూసారా, తర్వాత చిన్న సైజులో ఉండే 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే ఇంకా దోసకాయ ఇలా వేసుకోవచ్చండి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని నేను వేసుకున్నాను. మీకు ఇష్టమైతే కొద్ది కారం కూడా వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకున్నానండి. అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, పిల్లలు తొందరగా తినేస్తారండి. తర్వాత చిన్న చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వీటిని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని పిల్లలకి ఇచ్చారంటే వెంటనే తినేస్తారు. పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఈ కొమ్ము శనగల వల్ల కీళ్ళ నొప్పులు, తర్వాత మోకాల నొప్పులు ఇలాంటివి ఉండేవాళ్ళు తింటే చాలా మంచిదండి. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా మంచిది. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ సీఎం కిచెన్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.